చెప్పలేదంటకపోయాడు నందాలకు చేసి మొక్కులు బతుకునేసాడు చెప్పలేదంటకపోయాడు నందాల గురు చేసి మొక్కులు బతుకునేసాడు మా తండ్రి రుచిక మహాముని అవును మా తల్లి సత్యావతి అవును మాది భద్రికావనం నీ పేరు నా పేరు జమదగ్ని అంటారు అవును మరి నన్ను శంకరుడు తోలిండు చెప్పు మంచోళ్ళకి పత్రిక ఇచ్చిరమ్మన్నాడు నువ్వు మంచోళ్ళేనా మంచోళ్ళు అంటే నేను మంచోళ్ళు అని చెప్పుకుంటున్నా
లోకానికి పట్టి కావాలి. ఆకారం అంతటో కనబడుతుంది, మరి ఆకారం పోయేటో కనబడుతుంది. అది మునీశ్వరుడు మరి శంకరుడు పత్రిక చదువుకో, చదువుకొని ఆయన ఏముందో తెలుసుకొని రా. నా ధర్మం నేను పోతున్నా. అంతేనా? అయితే ఆయన ఒక స్వయంవరం కట్టండి అనుందా? ఆ స్వయంవరానికి గంట కట్టి ఆ గంట కొట్టి నాదము ఆగక ముందే 60 మూరల తలపాల చుట్టిన వారికే ఇస్తానని రాసింది కదా. అయితే సరే ఆ యొక్క శంకరుని దగ్గరికి పోయేదని కదా. అవును. జయ శ్రీ రేణుకా మాతాకి రేణు రేణు పిసోనికి మంచోనికి మంగళోనికి అందరూ అర్థం వచ్చిండు. ఇంకో వస్తువులు రాజులు వస్తువులు గంటను కొట్టి నాదం ఆగ ముందే 60 మూల తలబాగా చుట్టి ఎల్లమ్మని పెళ్లి ఆడయాగా అయ్యో నేను వచ్చి ఉంటుంది కదా. అవును కదా.
చాలా సంతోషము. సరే నేను శిలాఫలకము పెట్టి స్వయంవరం ప్రకటించిన కదా, నేను కూర్చో కూర్చో శిలాఫలకం చూసుకో కూర్చో. ఇంకా రాజు రత్తురు కదా రాజాది రాజా శంకరో నీవు నాకు పత్రిక ఇచ్చావు, చాలా సంతోషం. ఏమో ఇచ్చినట్టు నాకు ఆగిలేదు, అన్ని తిరగాలి మరి నాకు రాదు ఆగిలేదు. మై పుత్ర వినుమా అవును కదా. నేను స్వయంవరం ప్రకటించిన అది చూసుకొని మీరు ఎవరైతే ఆ శిలాఫలకం రాసి పెట్టినా ఒక బంటున్నాడు చెప్తాడు, వారి వారికన్నా వాళ్ళకన్నా బిడ్డనిస్తాను. నేను స్వయంవరం ప్రకటించిన కదా. సరే నేను అన్ని చెప్తాను. జై శ్రీరంగ మాతాకి రేణు రేణు ఈ యొక్క స్వయంవరం గెలవాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఈ ప్రపంచం చుట్టూ తిరిగి రావాలి. ఎన్ని రోజులు పడుతుంటూ అట్లా కాకుండా ధన్యవాదాలు. ఒక రోజు ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చినాక ఆ యొక్క గడ సమయం ఎంత చూసినావా పుస్తకాలు దానిపైన గంట ఉంది. ఆ గంట కోటి తాడుంది. తాడు అంటే ఇప్పుడు ఎగిరి కొట్టాలి. అది ఆగ ముందు 63 రోజులు తలబాగా కొడితే వాళ్ళ బిడ్డలు నీకు ఇస్తాడు. లేకపోతే ఇంటికి వెళ్ళకూడదు. అయిద్దంటావు నీతోటి. అయితే ఒకసారి నువ్వు ప్రపంచం తిరిగినాపు
జగదీశ కార్తవీర జగమేల పరందామా జగదీశ కార్తవీర జగమేల పరందామా జగదీశ కార్తవీర గంటనే మోగించలేకపోతే నేను ఈ యొక్క 63 తలపాగ నేను వెళుతున్నాను. నాకు ఎంత అవమానం. ఈ యొక్క రేణుక పెళ్లి ఏ విధంగా వెళ్ళిపోతాను. జగదీశ కార్తవీర జగమేల పరందామా జగదీశ కార్తవీర ఎందరో రారాజులు వచ్చి ఆ యొక్క గంటనే మోగించలేకపోయినారు. ఆ యొక్క గంటను మోగించలేకపోయిన వారు ఈ యొక్క రేణుకను ఏ విధముగా పెళ్లి ఆడతారు. ఈ యొక్క ఇంకా ఎవరో 2-3 ఉన్నట్టున్నారు. భగవానుడు నీది నాదను దకెవరో యజమానుడు నాదను దకెవరో యజమానుడు. ఈ యొక్క రారాజులంతా వెరిముర్కులు. వాళ్ళంతా వెరిముర్కులే. ఆ యొక్క ప్రపంచము చుట్టూ తిరిగి రావాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది. ఆ యొక్క పిచ్చి ఎరిముర్కులు ఈ యొక్క గోమాత ఉన్నది. ఈ గోమాత చుట్టూ 5 ప్రదక్షిణ చేసి ఆ యొక్క గోమాత మొక్కుకుంటే మనకు ఈ ప్రపంచం చుట్టూ తిరిగినంత మోక్షం కలుగుతుంది. అవును. ఈ గోమాత చుట్టూ 5 చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచం చుట్టూ తిరిగినంత బరాబర్. అవును, అంత మోక్షం కలుగుతుంది మనకు. మరి తిరిగి నువ్వు కొడతావు గంటను? గంటను కాదు, నువ్వు చూడు నేను ఎట్లా కొడుతున్నావు గంటను. చూడనా? రేణుకా మాతాకి ఓం నమో శివాయ, 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 ఓం నమో నమో శివాయ, ఓం 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 నమో నమో. ఆ యొక్క గంటను మోగించుకుని ఆ గంట నాదము ఆగక ముందే 63 తలపాల చుట్టింది. ఆ యొక్క శంకరుని బిడ్డను నాకిచ్చి పెళ్లి చేయమన్నాడు కదా. అవును. నాగభూషణ నాదు మాట వినుము ఓ మాట చుట్టూ ప్రదక్షిణ చేసి నోరు యోజనంబులు పైకి ఎగిరి గంటలు కొట్టియు గనగన గంటలు కొట్టియు నాదము ఆగక ముందే 63 తలపాగా చుట్టి వచ్చితే నాయున్నాడు భగవానుడు నీది నాదను దకెవరో యజమానుడు. స్వామి శంకరదేవా, రారాజులు ఎందరో పేరు ఎవ్వరు గంటలు మోగించలేక వేరు.
అంతమంది రాజులతో ఎవరు గండం రాజన్న కొట్టలే అందరూ వెళ్ళిపోయారు ఒక సన్యాసుడు కొట్టింది అదే అడగాలి మరి అడుగు ఎట్లా కొట్టినావు గంట నేను ఎట్లా కొట్టినా చెప్పు అనుకుంటా ఆ యొక్క వెరిముక్కులు ప్రపంచం చుట్టూ తిరుగుతానికి లేదు కదా ఈ యొక్క గోమాత ఉన్నది ఇక్కడ ఈ గోమాత చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే ఈ ప్రపంచం చుట్టూ అంతా తిరిగినంత మోక్షం మనకు కలుగుతుంది ఆ యొక్క గరుడాస్తంభముకున్న యొక్క గంటలు గనగన మోగించి ఆ నాదము ఆగక ముందే 63 తలపాల చుట్టుగా తిని నాగభూషణి ఇప్పుడు ఆయన విద్యను నాకు ఇచ్చి వివాహం చేయగలను అవును గంట మాతాకే నాగభూషణుడు నేను పుత్రిక నాకిప్పుడు పుత్రిక నాకిప్పుడు ఆ కడుమోదంబుగా నీవు నీవు కన్యదానము చేయుమా అగో మాత చుట్టూ నేను ప్రదక్షిణ చేసి ఆ గనగన గంటాను నేను గనముగా మ్రోజించి ఆ గనగన గంటాను నేను గనముగా మ్రోజించి నేను చుట్టి వచ్చి అయితే ఇక కొట్టిండు పెళ్లి నేను చూసినా అంటే నాకు కనవాలే కొట్టినట్టు అనిపిస్తుంది నమ్మకమేనా ఎవరైతే మనకు బలవంతుడే అడిగినా కొట్టిండు కొట్టిండు అందుకని నా పుత్రిక వెళ్ళిపోయారు పిలిపేనా సరే పిలిపిస్తా ఉండు కూర్చో అడ కూర్చో కూర్చోరా శయనా నారాయణ దీనబంధ పారాయణ నిన్నే నమ్మితి దేవ నన్ను ప్రోగుమా నీలకందర దేవ కరుణించుమా శయనా నారాయణ ఓ శంకర స్వామి ఆ యొక్క రేణుగా వచ్చి ఉన్నది ఈ యొక్క జమదగ్ని స్వయంవరంలో గెలిచిండు మరి సాకరులు గిట్ల పిలిచి పోలు పోయించి అయ్యగారిని పిలిపించి లెక్కలు చేద్దాం అయ్యా అయ్యగారిని పిలిచి రావాలి సాకరులు పిలవాలి అందరు మీరు లేని ఒక్కనే పిలుస్తావా లేరా మనకి ఎంత రాలే వెంబడి పోలో ఇద్దరు జమాన్ లేడా జయ శ్రీ రేణుకా మాతాకి జయ సాకలో నయ్యలేను మహారాజా సకలో నయ్యలేను మహారాజా సాకలో నయ్యలేను మహారాజా సాకలో నయ్యలేను మహారాజా సాకలో నయ్యలేను మహారాజా సాకాలి లింగన్నే మహారాజా సాకలో నయ్యలేను మహారాజా సాకలి నయ్యలేను మహారాజా సాకలో నయ్యలేను మహారాజా నాను కట్టాలని తెచ్చేదాను అసలన్ని ఉజదాను అట్టలు నేను ఇల్లు తిరిగేదాను బట్టలన్నీ తెచ్చేదాను ఇల్లు తిరిగదాను బట్టలన్నీ తెచ్చదాను పటాలు తెచ్చియునే పటాకేసి ఉతికేదాను సాకలో నయ్య నేను బాచను అయ్యాను మహారాజా సాకలో నయ్య నేను మహారాజా నా కొడుకు రాజయ్య నా కొడుకు పోషయ్యా నా కొడుకు రాజయ్య నా కొడుకు పోషయ్యా
పోయి పోను పోయాలి నేను అదొకటి పనుంటే కదా అయ్యారు అరే సేవగా